పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు సహజంగా ఉంటాయండి. అది వయసు వల్ల వచ్చే ఆర్థరైటిస్ అంటాం. ఒక ఏజ్ తర్వాత ఎవరికన్నా తప్పదు ఆర్థరైటిస్ అన్నది. అది కొంచెం లేడీస్కి ఎర్లీగా చూస్తాం, జెంట్స్కి అన్నది లేట్గా చూస్తాం. సో ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ లేడీస్కి 50 నుంచి 60 వరకు, లేకపోతే జెంట్స్కి 60 నుంచి 70 వరకు మోకాళ్ళ నొప్పులు వస్తాయి. అది ఆర్థరైటిస్ అంటాం. అంటే వయసు పెరిగే కొద్దీ బోన్స్ అరగటం అన్నది సహజం. యాక్టివిటీ ఉన్నవాళ్ళు, అంటే ముందు నుంచి బాగా ఎక్సర్సైజ్ చేసి వాకింగ్ చేసే వాళ్ళకి ఈ సమస్య ఒక 10 సంవత్సరాలు ఆలస్యంగా వస్తుంది. కానీ రాక తప్పదు, ఆలస్యంగానే వస్తుంది. యాక్టివిటీ లేని వాళ్ళకి, ఎక్కువగా కూర్చొని ఎక్సర్సైజ్ లేకపోవడం, వెయిట్ గెయిన్ అయిన వాళ్ళకి దాని మీద లోడ్, మోకాళ్ళ మీద ఎక్కువ లోడ్ పడి ఈ జాయింట్ పెయిన్స్ అనేది మోకాళ్ళ నొప్పులు తొందరగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా అని పిల్లలకు తొందరగా వచ్చేస్తాయా అన్నది మాత్రం అపోహి. ఇది జెనెటిక్ కాదు, వయసు పరంగా వచ్చే మార్పులు ఒక వయసు తర్వాత తప్పదు. అందుకే ఎవరికన్నా యాక్టివిటీ అన్నది ముఖ్యం. ఈ యాక్టివిటీ వల్ల మీరు మీ జాయింట్స్ని చాలా కాలం కాపాడుకోగలరు. చాలామంది నడక మానేస్తారు. నడిస్తే నాకు మోకాలు జరిగిపోతాయని చెప్పారండి, లేదా భయం వేస్తుంది అందుకే నడక మానేస్తాను. కాళ్ళు ఉన్నది నడవటానికి, నడక అన్నది ముఖ్యం. నడక అన్నది మోకాళ్ళు ఒక్కటే కాదండి, మొత్తం మీ సిస్టమ్, హార్ట్, లంగ్స్ ఫంక్షన్, రక్త ప్రసరణ జరిగేది మీరు కదలిక ఉంటేనే. కదలిక లేకపోతే ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నడక అన్నది లైఫ్. సో నడవటం అన్నది చాలా ఇంపార్టెంట్ టాస్క్ అండి జీవితంలో. నడక లేకపోతేనే బోన్స్ వీక్ అయ్యి, కండరాలు వీక్ అయ్యి అరుగుదల ఇంకా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. జస్ట్ కంపారిజన్ ఎలా అంటే, మీ పూర్వీకుల్ని చూసుకోండి. వాళ్ళు మనకన్నా ఎక్కువ నడిచారు, వెహికల్స్ వాడలేదు, ఇంటి పని కూడా ఎక్కువ చేశారు. వాళ్ళ కాళ్ళ నొప్పులు అన్నదానికి 60-70 తర్వాతే చూసేవాళ్ళు. కింద కూర్చొని 60 కూడా కింద కూర్చొని లేవగలిగే వయసు వాళ్ళు. ఇప్పుడు కంపేర్ చేశారనుకోండి, 50 సంవత్సరాలు కూడా కింద కూర్చొని అలవాటు లేక, వెహికల్స్ ఎక్కువ వాడి కదలిక తగ్గిపోయి మోకాళ్ళ నొప్పులు అనేది 50-60 కూడా తొందరగా వస్తుంది. సో యాక్టివిటీ అన్నది ఎక్కువ ఉంటేనే మోకాళ్ళ నొప్పులు దూరంగా ఉంటాయి. ఇది వంశపారంపర్యంగా వచ్చే మోకాళ్ళ నొప్పులు కాదు. కొన్ని వస్తాయి, లైక్ డిసీజ్, స్కిన్ డిసీజ్ వల్ల, SLE అంటాం, దానివల్ల, లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల కొన్ని వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. దానికి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. కొంతమందికి 20 సంవత్సరాలకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ కానీ, ఇవి ప్రతి జనరేషన్లో స్కిప్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా పిల్లలకు వస్తుందని గ్యారంటీ అయితే ఏమీ లేదు. సో ప్రతి మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలి అని అంటే మాత్రం మీరు యాక్టివ్గా ఉంటేనే వాటిని దూరంగా ఉంచుతారు.